పూర్తి పట్టు వచ్చింది. ఒక్క మున్సిపాలిటీ అనుకుంటా, తిరుమలగిరి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు. ఇది మిగతా అన్ని దాదాపుగా వీళ్ళే క్లీన్ స్వీప్లు. ఖమ్మం జిల్లాలో కొట్టేసింది బట్టి విక్రమార్క చేతిలో ఉన్నటువంటి. పొంగులేటిలో అంటే ఖమ్మం జిల్లా కొట్టాడు ఆయన, క్లీన్ స్వీప్ కొట్టుకొచ్చాడు ఆయన. పొంగులేటి నడుపుతున్నటువంటి ఆ ఉమ్మడి ఖమ్మం నుంచి ఆ కొత్తగూడెం అదంతా పొంగులేటి చేతిలో ఉంటుంది. అక్కడ సిపిఐ డామినేట్ చేసింది. చివరికి సిపిఐతోకి మేయర్ పంచుకునే పరిస్థితి వచ్చింది. బట్ బెటర్ అక్కడ కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఖమ్మం నల్గొండలో అద్భుతంగా ఉంది. అదే ఇవాళ లైఫ్ ఇచ్చింది వీళ్ళకి ఖమ్మం నల్గొండలో. అదే సందర్భంలో బీఆర్ఎస్ కి భారీ లైఫ్ వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 2020లో పోల్చుకుంటే ఇప్పుడు భారీ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. ఇక్కడ పెద్ద మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2,200 2,500 ఉన్నాయి కదా, కాంగ్రెస్ కి 1,200 1,300 వచ్చినాయి. మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్లు. బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు కలిస్తే అంతే వచ్చినాయి దగ్గరగా. అంటే కాంగ్రెస్ కి ప్రత్యర్థులు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, విడిపోయి ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ ఓకే బెనిఫిట్. బట్ కాంగ్రెస్ వ్యతిరేకత కూడా